చుట్టూ ఒకసారి చూడండి. వెలుగుతో నిండిన ఈ ప్రపంచంలో ఎందుకు మనం చీకటిలో బంధించబడ్డం? యువకులు నవ్వుతున్నారు, కానీ ఆ నవ్వులో వెలుగు లేదు. చేతిలో ఉన్న ఫోన్ కలపటానికి వచ్చింది, నేర్పటానికి వచ్చింది, కానీ అది ఇప్పుడు ఒక జైలు అయింది. అశ్లీల మాటలు, అర్థం లేని నవ్వులు, ఎంత చూసినా తీరని ఆకలి. అది వినోదం కాదు, అది మన ఆత్మను నెమ్మదిగా చంపే విషం. మనమంతా పుట్టింది ఎగరటానికి, ఎదగటానికి, కానీ ప్రతిరోజు మనం రెక్కల కంటే గొలుసులను ఎంచుకుంటున్నాం. బయటకు వెళ్ళి ఒకసారి వినండి. వానులు గట్టిగా ఉన్నాయి, కానీ నిజం కోసం కాదు, కోపం కోసం. తండ్రి కొడుకుతో, అన్న తమ్ముడితో, పక్కింటివాడు పంచుకునే భోజనం కాకుండా రాళ్ళు విసురుతున్నాడు. మనకు జ్ఞానం ఇచ్చింది దేవుడు, ఒకరినొకరు తిట్టుకోవటానికి నా. మనమే మన సమాజాన్ని మెల్లగా కూల్చుతున్నాం. ప్రపంచంలో ఉన్న పెద్ద శత్రువు బయట కాదు, మన లోపలే ఉంది. మన అహంకారం, మన ద్వేషం, మన గౌరవం లేకపోవడం. ద్వేషం గోడలు కడుతుంది, గౌరవం వంతెనలు కడుతుంది. నువ్వు నేడు ఏది కడుతున్నావు? మన పోరాటాల మధ్య మన అసలు ఇల్లు నిశ్శబ్దంగా బాధపడుతోంది. మనకు నీరు ఇచ్చిన నదులు ఇప్పుడు విషం మోస్తున్నాయి. మనకు గాలి ఇచ్చిన అడవులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. మనపై విశ్వాసం పెట్టిన జంతువులు భయంతో పారిపోతున్నాయి. ప్రతి కర్మాగారపు పొగ ఈ భూమి కేక, ప్రతి చనిపోయిన చేప, ప్రతి ఎండిన చెట్టు ఇది ఒక హెచ్చరిక. భూమి చస్తే మనమూ చస్తాం. మరో గ్రహం కోసం ఆకాశం వెతుకుతున్నాం, కానీ మనదైన భూమిని కాపాడలేకపోతే ఇంకో గ్రహం మనకు దొరకదు. ఈ భూమి ఆస్తి కాదు, ఇది ఒక బహుమతి. బహుమతులు ఒక్కసారి కోల్పోతే తిరిగి రావు. మన తరం గుర్తుండిపోవాలా, ఈ భూమిని చంపిన తరంలాగా? ఒకసారి ఊహించుకోండి, అంతులేని చీకటిలో ఒంటరిగా నడుస్తున్న ఒక మనిషి. కామంతో చేసిన గొలుసులు, కోపంతో చేసిన గొలుసులు, అశ్లీలతతో చేసిన గొలుసులు అతని శరీరం చుట్టూ. అతనిపై ఎవరూ దాడి చేయడం లేదు, కానీ అతనే తనపై దాడి చేస్తున్నాడు. ఇది ఎంతమందికో నిజం. బయటవారు నవ్వుతారు, లోపల వారు లేదు. కానీ అప్పుడు ఒక వెలుగు, చిన్నదిగా మొదలైన ఆ వెలుగు క్రమంగా ప్రకాశవంతమవుతుంది. గొలుసులు పగిలిపోవటం మొదలవుతుంది. నిన్ను బంధించిన అబద్ధాలు కూలిపోతాయి. ఒక స్వరం వినిపిస్తుంది, బయట నుంచి కాదు, నీ లోపల నుంచి. ఆ స్వరం చెబుతుంది, నువ్వు బలహీనత కోసం పుట్టలేదు, నువ్వు గొప్పదనానికి పుట్టావు. ఒక చిన్న సత్యం 1000 అబద్ధాలను నాశనం చేస్తుంది. లేచిపో, ఎదుగు. ఇది నీ కథ ముగింపు కాదు, కొత్త అధ్యాయం ఆరంభం. పడిపోవడంలో సిగ్గులేదు, మళ్ళీ లేచటంలో గౌరవం ఉంది. నువ్వు మోసే ప్రతి గాయం నువ్వు పోరాడిన దానికి సాక్ష్యం. ఈరోజు నీ మేల్కొలుపు రోజు.